బతికే ఉన్నావురా నువ్వు. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఫ్లాష్ బ్యాక్. ఇంకా 500 మీటర్లు ఉందంటే నా ప్రాణం చచ్చిపోతుంది. ఇప్పుడు నేనేం చతకబండినా ఫాస్ట్ పోనీకి. ఎమరల్డ్ పూల్కే 1 కిలోమీటర్ ఉంది, దానిపైన ఇంకోటి ఉంది అసలైంది. ఇన్ని చెమటలతో పాటు వెళ్ళి ఫోటో దిగి మీకు స్టోరీ పెట్టడం కోసం, మీకు చూపించడం కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది చూసిరా. ఫైనల్లీ వచ్చేసినాం. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. గాయ్స్ అయిపోయింది ఎమరల్డ్ పూల్. డే ట్రిప్లో రెండో భాగం కూడా అయిపోయింది గాయ్స్. ఫస్ట్ భాగం కదా, ఫస్ట్ ఏం చేసినాం? ఫస్ట్ హాట్ స్ప్రింగ్ మర్చిపోయినా గాయ్స్, సారీ. బ్లాగ్లో చూసుకొని గుర్తు చేసుకోండి. ఫస్ట్ హాట్ స్ప్రింగ్, తర్వాత ఇది. నెక్స్ట్ ఏం లేదు, అది జస్ట్ ఒక టైగర్ కేవ్ టెంపుల్. అద్దాలు పెట్టుకున్నాను అనుకోకండి, ఇందాకే పెట్టుకున్నా, ఓవర్ యాక్షన్ అనుకోకుండా. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది జరా బాగా కష్టపడి స్విమ్మింగ్ చేసినాం, ఎక్కిలు వస్తున్నాయి, ఆకలి కూడా అవుతుంది. ఎందుకంటే హాట్ స్ప్రింగ్స్లో ఎక్కువసేపు ఉన్నాం నీళ్ళల్లో, ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాం. అంత దూరం నడిచినా ఎనర్జీ ఉండాలి కదా, అది పరిస్థితి. పిట్ట కాఫీ క్యాంప్. అరే కనిపించిందా? ఈ సెల్ఫీ దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇట్లా వెంటనే స్వాప్ చేయడానికి రావట్లేదు, నేను మళ్ళీ ఆఫ్ చేసి చేయాలి. అందుకైతే డైరెక్ట్ చూపించేసిన. అందరు వెరైటీస్ వస్తారు మనని. ఒకటి రైడ్ కెమెరా పట్టుకొని పోతున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది బ్లాగర్లు ఎట్లా చేస్తారు భయ్యా. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. అంటే ఒక రకంగా అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ తెలుగు రానోడు ఉన్నాడు అనుకో, చాలా ఈజీ చేయడం. ఒక్కసారి తెలుగు వచ్చినోడు ఉన్నాడా, ఇక కొంచెం సిగ్గుపడాలి. నాకు కొంచెం టైం పడుతుంది అలవాటు చేసుకోనికి. అక్క మస్తు మళ్ళీ నడిపిస్తుంది, మళ్ళీ కిలోమీటర్ నడవాలి ఇప్పుడు నేను, ఆకలి అవుతుంటే. అడిగిపోయినాక తిందాం, ఏం పెడతాడో చూస్తా. వాక్, రిటర్న్ వాక్ కూడా సూపర్ ఉంది గైస్. అడవిలో నుంచి తీసుకెళ్తుంది మా టూర్ గైడ్ స్కై. చూపిస్తా ఇప్పుడు వెనకకెళ్ళి వస్తుంది మా టూర్ గైడ్. ఫోటో కూడా తినం, మంచిగా ఉంటుంది. మంచి చెప్పడం కానీ తీసుకోవడం కానీ మంచిగా చేస్తుంది. టైం కంటే టైం, మంచి టైమింగ్లో మంచిగా చేపిస్తుంది. సే హాయ్ టు ద వ్లాగ్. హలో, హాయ్, దిస్ ఇస్ స్కై. నమస్తే. నమస్తే. యా, దట్స్ స్కై. నీకు సిగ్గు కూడా ఉందంటరా. మేము ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ మళ్ళీ ఆడదాకా నడిచి ఫుడ్ తినేసి వస్తాం. బాయ్ గాయస్. కొబ్బరి బోండం చేర్స్ 30 రూపాయలు. సారీ 30 బాతులు. బాత్ సెక్సీ ఉంది, టేస్ట్ అవసరం టేస్ట్ ఉంది. మంచిగా చల్ల ఫ్రిడ్జ్లో పెట్టించింది. నీళ్ళు అయితే ఇట్లా పట పడుతున్నాయి నీళ్ళు. ఎంట్రన్స్ కానీ బ్యాక్ పోతున్నప్పుడు తాగాను. చలో, ఐఎమ్ సారీ గాయస్, ఆల్మోస్ట్ ఫుడ్ ఎండింగ్లో వచ్చేటప్పుడు వ్లాగ్ తీస్తున్నాం. ఫుడ్ వచ్చినాం, చూపిస్తా. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్, ఇదేదో కొంచెం నూడిల్స్ లెక్క ఉంటుంది, థాయ్ నూడిల్స్ అంటారు. కొంచెం ఉప్పు లేనే లేదు గాయస్, ఉప్పు వేయలేడు మనిషి అన్న. బాయిల్డ్ వెజ్జీస్, వెజ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కూడా తిన్నాడు. అలా వేసేయండు. స్టిక్కీ రైస్, ఏదో సూప్ తాగిండు. కర్రీయా? సారీ. ఇగో ఇట్లా అందరు కూర్చున్నారు గాయస్. ఇట్లా రావాలి, కూర్చొని తినాలి. అందరికి ఒకటే మెను, నువ్వు స్పెషల్ కాదు, ఇది కాదు, బుఫే. ఓకే, నుంచి మళ్ళీ టెంపుల్ పోయినాక వ్లాగ్ చేస్తాం. చాలా కష్టపడి 2 స్విమ్మింగ్ పూల్ చూడనికి, సారీ స్విమ్మింగ్ పూల్ కాదు, మంచి బ్లూ పూల్, ఎమరాల్డ్ పూల్ లాంటి పూల్స్ చూసి మంచిగా ఫుల్ వేడి నుంచి చల్లగా వచ్చి
చల్ల నీళ్ళు తాగి మంచిగా పడుకొని ఇప్పుడు వచ్చింది మేము ఏడికంటే టైగర్ టెంపుల్. ఈ టైగర్ టెంపుల్ దగ్గర చెప్పాలంటేనే బాధ అవుతుంది. వెనక కొండ చూసిరా, సున్నికి చిన్నగా ఉంది కదా, 1200 మెట్లు ఉన్నాయంట. టైగర్ టెంపుల్ కావాలనుకుంటే కింద తీయచ్చు, మెట్లు ఎక్కాలనుకుంటే 1200 మెట్లు ఎక్కాలి. మంచినా మంచినా ఎక్కుతున్నాము మెట్లు. ఈయన ఫిక్స్ అయ్యిండు. Watch our view, wonderful viewpoint from the Big Buddha. బిగ్ బుద్ధ ఏడు నాకు కనిపిస్తలేదంట, పైన ఉన్నాడు. ఇది ఇట్లా చూస్తే మీకు చిన్నగా కనిపించచ్చు వీడియోలో. ఇది పట్టుకోవాలి ఒకసారి. దీని పేరు వక్తుంసువా. చూడనికి చిన్నగా కనిపించచ్చు. 1200 మెట్లు అంటే తిరుపతికి ఎన్ని మెట్లు ఉన్నాయి? అన్ని మెట్లు సగం. పైన కోతులు ఉంటాయంట. బ్రో తిరుపతిలో ఎన్ని మెట్లు ఉన్నాయి బ్రో? 3550. మనం 1200 మెట్లు ఎక్కాలి ఇప్పుడు. 1200 Just 1200 brother. బ్రో తిరుపతికి సగం ఎక్కినట్టు, క్వార్టర్ ఎక్కినట్టు, 1/3 ఎక్కినట్టు. అంటే ఏంటి పరిస్థితి? ఇట్స్ నాట్ ఈజీ. యూ షుడ్ డూ ఇట్ ఈజీ. నేనేం టెన్షన్ ఆడా. ఐ విల్ టేక్ మై టైమ్ అండ్ నిమ్మలంగా ఎక్కుతా, టైం తీసుకొని. గల్లీలో ఎక్కేదంటే ఎక్కని మెల్లగా ఎక్కుతా. బాయ్. ఇది తర్వాత వేసుకో. కొండ ఎంత పెద్దగా ఉందని చూపించడానికి అని తీస్తున్నా. ట్రెక్ అనగానే ఎట్లా పోతుండు చూసిరా. ఎందుకురా నీకు ఏసి బతుకు, చి ఎందుకురా నువ్వు బతుకుతావు, చి చి. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. 1100 మెట్లు గంటలో ఎక్కి దిగాలి. అంటే మాకుండే టైం గంటలో ఎక్కాలి, దిగాలి, మళ్ళీ ఆడ ఫోటోలు కూడా దిగాలి. నేనన్నా ఇది అయ్యే పని కాదు గాయస్. 1260 స్టెప్స్ ఉన్నాయి గాయస్. అది కూడా నిటారుగా ఉన్నాయి. దేవుడా నిటారు. నువ్వు ఎంత దూరం రాగలతో అంత దూరం వచ్చి చూసుకో అని చెప్తాను. గంటనా? గంట. Okay, everyone 350 see you here, okay? Everything around here, okay? Are you ready? Going back the same way. Okay, that's good. Yes, little. Okay. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఒకటి గాయస్. 350 కల్లా మేము కింద ఉండాలి. టైం వచ్చేసి 2:15 అవుతుంది. అంటే ఎంతసేపు ఉన్నట్టు? 350. గంటన్నర టైం ఉంది. మెల్లగా 350 ఉంది గాయస్. నువ్వు ఎక్కితే ఎక్కువ వస్తపో. 350 అవుతుంది గాయస్. ఆయన ఎక్కితే ఎక్కుతాడు. ఇక నేను మెల్లగా ఎక్కగలుచుకున్నా. ఎక్కితే మెల్లగా ఎక్కుతా. అది పరిస్థితి. ఇప్పుడు 350 ఎక్కితే భయ లాగ్ అయిపోయి. అయితే ఇప్పుడు ఎక్కుదాం. ఎంత దూరం ఎక్కితే అంత దూరం ఎక్కి వచ్చేసేమన్నది ఆమె. ఒడి అమ్మ. చూడండి గాయస్, ఎంత పెద్దగా ఉన్నాయి తెలుసా. టూ స్టెప్స్ ఒక స్టెప్ వేసి 1200 అయినాయి భయ్యా. ఎవరయ్యా ఇది కట్టింది? కష్టమే గాయస్. ఆల్మోస్ట్ 400 మెట్లు ఎక్కిన. సరిపోయింది. 400 అంటే 800 వేసుకోండి.
ఇంకిట్లా ఇంకా 2 టైమ్స్ ఎక్కాలి. 1200. 4 3 12 3 టైమ్స్ ఎక్కుతున్నా కొద్దిగా పోతున్నా ఏమరా మెట్లు కూర్చొనికి ఇది ఒక జాగిచ్చేయండు. చాలా పైకి వచ్చిన ఏర్పడతలేదు కానీ ఒక 600 మీటర్స్ పైకి వెళ్ళాలి అంటే అర్థం చేసుకోండి ఎంత దూరము. పులుసు ఆరిపోతుంది. ఓకే బ్రేక్ తీసుకొని పోతా, అట్లేం లేదు. టెన్షన్ పడక్కరి, తొందరవాడు ఏమి ఎక్క. ఆయన వెళ్ళిపోయింది మనిషి అన్న. మెల్లగా ఎక్కుతా. టైం ఎంత? 2:29 అవుతుంది. ఇంకా గంట ఉంది. అర్ధ గంటలు ఎక్కుతా. మిగతా అర్ధ గంట వచ్చేస్తా. బాయ్. వచ్చేయడం ఈజీ. ఆల్మోస్ట్ ఇంకో 10 మెట్లు ఎక్కి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే అయితే లేదు, టైం ఉంటే ఎక్కిటుంది, టైం లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. గివప్ చేసిన అనుకోకండి ప్లీజ్. నేను ఏ మంత్రం అనుకుంటూ ఎక్కుతున్నానో గెస్ చేయండి. కరెక్టే, గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కుతున్నా. దేవుడు శక్తి ఇవ్వాలి, ఎక్కాలి పైకి. 100 ఎక్కిన, ఇంకా 300 సారీ 400 500 ఉన్నాయి. 500 అనుకుంటా. లెట్స్ గో. ఎక్కడున్నా తెలుసా? $260 more to go. నిటారున్నాయి, అదే కష్టం ఉంది. ఏమో ఒకటి నాతో పాటు వస్తుంది. మిగతాలందరూ వెళ్ళిపోతారు. చాలా కింద ఉన్నాం, పైన ఉన్నాం. గాయ్స్ ఫైనలీ వచ్చేసిన. చెప్పినా కదా అనుకున్నా అంటే. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. 300 స్టెప్స్ దిగిన తర్వాత వీడు నాకు అనిపించింది 250 మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ పైకి వచ్చి చూపిస్తా. వ్యూ మస్తుంది. ఈ దానికోసమే గాయస్ ఇంత కష్టపడి ఎక్కింది. ఇదే గాయస్ బుద్ధన్ టెంపుల్ వచ్చింది దీనికే. కొండలు, గాలి, బుద్ధుడు. ఎన్ని మెట్లు ఎక్కినాం దీనికోసమే. సూపర్ సూపర్. ఇంకొక సైడ్ కూడా చూపిస్తున్నా గాయస్. అటు సైడ్ ఏమో మొత్తం కొండలు, సైడ్ అన్ని చెట్లు, పచ్చని పొలాలు, చెట్లు. పొలాలు ఏం లేవు, చెట్లే మొత్తం కొబ్బరి చెట్లు. పొలాలు కనిపిస్తలేవు, చెట్లే పొలాలు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా ఇది బుద్ధుడు. వెనక సముద్రం, అదంతా సముద్రం. అటు లేదురా, అదే అటు సైడ్ ఉంది. సో దీనికోసమే. ఓకే, ఇది వాళ్ళకి లాస్ట్ కదా.
ఇదే hostel. యా పీస్ పోయి మంచిగా వండుకుంటా వ్యాన్లో 2 గంటలు ట్రావెల్ ఉంటుంది కావచ్చు, 1.5 hour ఉంటుంది కావచ్చు. మంచిగా స్లీప్ వేస్తా. బై గాయ్స్, మీకోసమే ఈ వ్యూస్ అన్నీ మీకోసమే చూస్తాను. ఎందుకు నీకు చూడాలని లేదా? అట్లా చెప్పాలి వ్లాగ్లో, నీకు తెలియదు. సబ్స్క్రైబర్లు వస్తారు, వాళ్ళ కోసం నువ్వెందుకు కష్టపడుతున్నావు? నీ కోసం సబ్స్క్రైబర్ల కోసం వాళ్ళు ఆ కష్టాన్ని గుర్తించి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సరే గాయ్స్, ఏదో ఒకటి చూసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 గాయ్స్. ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే. అంత కష్టం లేకపోయినా కాళ్ళు వణుకుతున్నాయి, చాలా కష్టపడాల్సి వస్తుంది. రిటార్గా ఉన్నాయి, దిగుడు కష్టమవుతుంది. మేము లేట్ కావద్దని ఫాస్ట్ దిగాల్సి వస్తుంది. అక్క తీసుకోతుంది మళ్ళీ. స్కై హియర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 200 steps. 1260 యా. కొంచెం కాళ్ళు వణుకుతున్నాయి, రూమ్లో నడుస్తుంటే వణుకుతున్నాయి. ఇప్పుడు ఇది ఇలాంటి టైంలో చేయించుకోవాలి థాయ్ మసాజ్ కాళ్ళకి మంచిగా. ఎందుకు టోటల్ బాడీ వద్దా? వద్దు, బాడీ మసాజ్ వద్దు భయ్యా, చేయించుకోరా, బాగుంటుంది. వద్దు, నాకేమొద్దు. నాకు థాయ్ మసాజ్ ఒకటే, కాళ్ళ మసాజ్ ఒకటే కావాలి. లోపల తాయి ఉంది, బయటికి కాళ్ళు ఒకటి వస్తున్నా. అంటే అది ఓన్లీ కాళ్ళదే కావాలి. ఇప్పుడు కాళ్ళు వస్తున్నాయి కాబట్టి. మన బస్సు కనిపిస్తలేదు, బయట ఉన్నది. అక్కడ ఉంది. సరే గాయస్, చేతులు కూడా వస్తున్నాయి బాయ్స్, పైకి అనలేకపోతున్నా. బాయ్. హలో గాయస్, మేము రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్విమ్మింగ్ చేసినాం. స్విమ్మింగ్ చేసినాం ఒక 1 hour చేసినాం ఆల్మోస్ట్. స్విమ్మింగ్ చేసి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాం తిండి. నా కళ్ళలో ఆనందం చూసిరా, ఎనర్జీ వచ్చింది. మీకు మళ్ళీ చూపిస్తే ఏం తింటున్నాం. ఈ రెస్టారెంట్ పేరు చెప్పు మనిషానా? అయ్యా ఇంత నల్లగా వస్తున్నాయి ఎందుకు? ఈ రెస్టారెంట్ పేరు చెప్పు. కిరణ్ కిచెన్ గాయస్, రెస్టారెంట్ పేరు కిరణ్ కిచెన్. అరే సో ఇదేంది? గార్లిక్ బ్రెడ్ చీజ్ రింగ్ రోల్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రింగ్ రోల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్డర్ చెప్పినాం. నెక్స్ట్ టైం వస్తున్నాయి చెప్పు, వచ్చినాక చెప్తా గాయస్. గాయస్ వచ్చింది నేను చెప్పిన ఆర్డర్. ఆడు గిన్నెలు ఇంత ఇచ్చిండు. జీరా రైస్, పన్నీర్ లవాబ్దార్, పన్నీర్ బటర్ మసాలా, రోటీ, కర్రీ. ఇది అలా డిన్నర్. ఓకేనా? మళ్ళీ బ్యాక్ టు హోటల్ రీచ్ అయిపోయినా గాయస్. హోటల్ కాదు, హాస్టల్. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అంటే ఈ ఏరియాలో ఒక బట్టలు వేసుకునేది ఉండే స్టాండ్. సరే ఉంది కదా అని చెప్పి బట్టలు వేసినాం. ఒక టీషర్ట్ అంటే స్లీవ్లెస్ టీషర్ట్, 2 షర్టీలు, షార్ట్స్ పోయినాయి. ఫోటో తీసుకొని పోయిండు. ఆ రిసెప్షన్లో పోయి అడిగితే పోయినట్టే అన్నాడు ఆడు ముఖం మీద. ఎంత గలీజ్గా ముఖం మీదే అన్నాడు. నైట్ తీసుకోండి. ఏం చేస్తాం, ఏం చేయలేము. అందుకే హాస్టల్స్ రావద్దు గాయస్. అంత రికమెండ్ చేయాలి నేనైతే. ఉంది, వైబ్ ఉంది, నీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, అంతా బాగానే ఉంది. కానీ సేఫ్టీ లేదు. బట్టలు ఆరేసుకోనికి జాగ ఉండదు. ఒక 4 రోజులు, ఒక 3 రోజులు, 2 రోజులు ఉందాం అనుకుంటారు అనుకో, బట్టలు ఆరేసుకోనికి జాగ ఉండదు. నీకు స్పేస్ ఉండదు. ఫస్ట్ ఇక లగేజ్ అంతా చూసారు ఎట్లా పడేసినాము, స్పేస్ ఉండదు. ఒక్కరే ఇక హాస్టల్లో ఎట్లుంటాం, ఇంటర్లో హాస్టల్ అట్లనే ఉంటుండే, సేమ్ అట్నే ఉంది. ఇంకా బెటర్ ఏంటంటే రూమ్లో ఉన్నాం అంతే. అది 4 బెడ్లు అయితే ఇంకా గలీజ్ ఉంటుండే. మొత్తం ప్రతిసారి ప్యాక్ చేయాలి, పెట్టాలి, ప్యాక్ చేయాలి, పెట్టాలి. అది పెద్ద ధమాకా రావాలి. సో ఇవాళకి ఇంతే, ఇవాళ బ్లాగ్ ఇంతే గైస్. నెక్స్ట్ రేపు మేము బ్యాంకాక్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది. 6 o'clockకి లేవాలి, ఎందుకంటే 6:30కి నుంచి పికప్ ఉంది, 9:30కి ఫ్లైట్ ఉంది. సో బై గాయ్స్, ఇవాళకి ఇంతే. గుడ్ నైట్.